కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేశారు అని ప్రస్తుతం చాలా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. ఇది మోసం కాదు. ఏ విధంగా కాదంటే, పాత బిల్లులు చెల్లించవలసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు గత ప్రభుత్వం. ఇన్ని అప్పులు ఉన్నాయని తెలియక మాట ఇవ్వటం, వాగ్దానం ఇవ్వటం కాంగ్రెస్ వాళ్ళ యొక్క తప్పు. ఇప్పుడు చూసారా ఎంతమంది కాంట్రాక్టర్లు బాధలు పడుతున్నారో, మాకు బిల్లులు రావాలని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది ఈ బిల్స్? అన్ని చోట్ల బొక్కలే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా బొక్కలే కనబడుతున్నాయి, కానీ అక్కడ ఏమీ లేదు. ఇది ఆల్రెడీ గత ప్రభుత్వాలకు తెలుసు. వచ్చేవాడే చస్తాడులే మాకేంటి అనేటటువంటిది వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇంకా అప్పులు అయ్యేటి. ఈ బొక్కలన్నీ చెప్పేటోళ్ళు కాదు, ఇంకా అప్పులు అయ్యేటి. అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్లకు దెబ్బ. కారణం ఏంటంటే, ఈ అప్పుల గురించి వాటి గురించి యాజిటేషన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గరీబులకు ఏదో తులమో పొలమో పెట్టాలి. మిడిల్ క్లాస్ వాళ్లకు దెబ్బ. ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి దెబ్బనే ఉన్నది. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.